హాయ్ వెల్కమ్ టు లోకల్ స్పెషల్. నేను ఇప్పుడు ది నైస్ ఫ్యామిలీ మల్టీ కుజిన్ రెస్టారెంట్ దగ్గర ఉన్నానండి. బిజీ సెంటర్ ఎస్ఆర్ నగర్ అండ్ అమీర్పేట్ మధ్యలో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ అప్పర్ స్టేజ్ లో ఉందండి. మరి ఇక్కడ నైస్ రెస్టారెంట్ ఐటమ్స్ అన్ని నైస్ గా ఉంటాయా లేదా అని చెప్పి చూడటానికి నేను వెళ్తున్నాను. మరి నాతో పాటు మీరు ఫాలో అయిపోతారు కదా. జస్ట్ కమ్ ఆన్ టు నైస్ మల్టీ కుజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్. కమ్ కమ్ కమ్. హాయ్ సార్. హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లోకల్ టీవీ లోకల్ స్పెషల్ నుంచి వస్తున్నాను. నైస్ మల్టీ కుజైన్ ఫ్యామిలీ రెస్టారెంట్. పేరు చాలా నైస్ గా ఉంది. మరి ఇక్కడ ఫుడ్ క్వాలిటీ సర్వీస్ అన్ని నైస్ గా ఉంటాయా? Yeah, definitely. Our customers always says your food is very nice here. Okay. And definitely you can taste it here, and you say that how is our food, okay, and you can introduce to our local customers. Sure. సార్ మీ పేరు? సార్ నా పేరు శేషగిరిరావు అండి. శేషగిరిరావు గారు, మీరు ఇక్కడ ఏంటిది? నేను ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఇక్కడ ఇది హోటల్ మేము 2003లో ఒక అమీర్పేటలో ఒక మంచి డెలిషియస్ ఫుడ్స్ విత్ క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం దీన్ని. రియల్లీ ఇట్ వాజ్ వీఆర్ ఫుల్ఫిల్డ్ అవర్ స్టేట్మెంట్. అండ్ 6 years నుంచి మేము సక్సెస్ఫుల్ గా ఈ హోటల్ రన్ చేయగలుగుతున్నాం, రెస్టారెంట్ రన్ చేయగలుగుతున్నాం. అంటే మా కస్టమర్స్ ఆల్వేస్ సేస్ వైల్ గోయింగ్ అవుట్, నైస్ ఇస్ రియల్లీ నైస్. సో ఆ స్లోగన్ తోటి వీఆర్ ఏబుల్ టు. మాకు రెండోది చాలా సీనియర్ కుక్స్ ఉన్నారు, చెఫ్స్ ఉన్నారండి ఇక్కడ. బోత్ ఇండియన్ ఐటమ్స్ లో కానీ, చైనీస్ ఐటమ్స్ లో కానీ, లేకపోతే తండూరి ఐటమ్స్, మొగలాయ్ ఐటమ్స్ చాలా మంచిగా చేసే చెఫ్స్ ఉన్నారు ఇక్కడ. మరి ఈరోజు మా లోకల్ స్పెషల్ వ్యూవర్స్ కి మీరు ఏ ఐటమ్ టేస్ట్ చూపించబోతున్నారు? ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళమంటారు? మా దగ్గర బిర్యానీస్ కానీ, లేకపోతే తండూరి ఐటమ్స్ కానీ, లేకపోతే చైనీస్ ఐటమ్స్ కానీ అన్ని కూడా చాలా బాగుంటాయి. మీరు ఈరోజు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు ది చైనీస్ interactive Chinese items, and you can taste the Chinese items. It will be certainly very delicious item. Okay, you will feel that. సో లేట్ చేయకుండా ముందు లోపలికి ఎంటర్ అయిపోదాం అండి. నేను లోపలికి వెళ్ళి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఆ టేస్ట్ ఏంటి అనేది చూసి వస్తానండి. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. కమాన్. హాయ్. ఓకే, మీ పేరేంటి? నా పేరు మొగలప్ప. మొగలప్ప. వెరీ గుడ్. పేరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది. సరే, ఇక్కడ నువ్వు ఏం వర్క్ చేస్తుంటావు? ఇక్కడ చైనీస్ హెడ్. ఓకే, చైనీస్ లో వర్క్ చేస్తా. చైనీస్ డిపార్ట్మెంట్ నీదే? నాదేమో. ఇంకెవరిని ఎంటర్ చేయని లోపలికి? ఎవరు. ఓకే, మరి చైనీస్ లో ఏమేమి ఐటమ్స్ చేస్తూ ఉంటారు? చైనీస్ లో చాలా పేపర్ చికెన్ కానీ, సూప్ కానీ, ఇంకా ఐటమ్ చికెన్ 3 ఇంకా చాలా ఐటమ్ ఉన్నాయి. అన్ని ఇప్పుడు మనం చేసే ఐటమ్ పేపర్ చికెన్. ఓకే, మనం చేసే ఐటమ్ పేపర్ చికెన్. ఓకే, దాన్ని మనం చేసి చూపిస్తాం. పేపర్ చికెన్ కి ఏమేమి ఐటమ్స్ కావాలి? మనం ఫస్ట్ చికెన్ ఏమేమి ఐటమ్స్ కావాలి? ఐటమ్స్ మనం ఆనియన్స్, మిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, తర్వాత మసాలా. మనం ఫస్ట్ మనం మిర్చి కొంచెం తీసుకుందాం. ఓకే, కొంచెం ఆనియన్ కొంచెం. ఓకే, కొత్తిమీర కొంచెం. ఓకే, దీన్ని మనం అల్లం తీసుకోవచ్చు. కొంచెం వెల్లుల్లిపాయ తీసుకొని దీన్ని కొంచెం కీమా కొట్టాలి. కొంచెం కీమా కొట్టాలి. దాని తర్వాత మనం చెప్తాయి. ఓకే, చక్కగా కీమా చేసుకుంటున్నాడండి. కీమా చేసుకున్న తర్వాత ఎంత తీసుకోవాలి? ఈ అల్లం కావచ్చు, లేదంటే మామూలుగా 20 grams, 20 grams, 20 అల్లం వెల్లుల్లిపాయ 20 grams, ఆనియన్ 20 grams, కొత్తిమీర 10 grams. అలా మనం కీమా చేసిన తర్వాత మనం ఫస్ట్ చికెన్ ఇంట్లో వేసుకున్న తర్వాత ఇంతకుముందు కీమా చేసుకున్నవన్నీ కూడా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని అప్పుడు మనం మసాలా వేసుకోవాలి. ఏవే మసాలా యూజ్ చేస్తాం? ఫస్ట్ అజినామోటో అన్న టేస్టీ సాల్ట్ అన్న ఒకటే? ఒకటి. అజినామోటో అన్న టేస్టీ పౌడర్ అన్న ఒకటి. ఓకే,
మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ ఒక స్పూన్, ఓకే కొంచెం హాఫ్ స్పూన్ ఓకే సాల్ట్ సాల్ట్ వేసాం మళ్ళీ సాల్ట్ సాల్ట్ ఇది హాఫ్ స్పూన్. ఓకే ఓకే, తర్వాత మనం ఒక 3 నిమ్మ పీసెస్ రైట్. నిమ్మకాయ పిండుతుంది. తర్వాత మనం కలరా రెడ్ కలర్ వేసుకున్న తర్వాత మనకు అవసరమైనంత రెడ్ కలర్. జనరల్ గా ఈ చైనీస్ ఐటమ్స్ చేసినప్పుడు ఏమేం కలర్స్ ఉంటాయి మనకి యూస్ చేసుకుంటే? అంటే ఎల్లో కలర్స్ ఉంటుంది, రెడ్ కలర్స్, రెడ్ ఎల్లో 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 ఓకే రెడ్ ఎల్లో. ఓకే, తర్వాత మనం కొంచెం గరం మసాలా హాఫ్ స్పూన్. ఓకే ఓకే హాఫ్ స్పూన్ గరం మసాలా. ఓకే నెక్స్ట్ కొంచెం ఇందులోకి పెరుగు. పెరుగు పెరుగు ఓకే పెరుగు అంటే దీనికి టేస్ట్ టేస్ట్. అంటే మనం జనరల్ గా చికెన్ ఏదైనా ఒక ఐటమ్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఒకసారి ఎల్లో ఒకసారి రెడ్ కలర్స్ వేస్తారు కదా, డిపెండ్ ఆన్ ఐటమ్ బట్టి వేస్తారు. ఐటమ్ మనం చేసే ఐటమ్ బట్టి ఉంటాయి. వేరే వేరే ఒక్కొక్క ఐటమ్ వేరే కలర్స్ ఇస్తారు, వేరే కలర్స్ ఒక్కొక్క ఐటమ్. ఓకే, జస్ట్ పెరుగు మొత్తం అన్ని తీసుకున్నాం తర్వాత దీన్ని కలపాలి మొత్తం. చక్కగా మెండలింగ్ చేసుకోవాలి. కలిపేసి ఓకే, మనం దీన్ని మంచిగా కలిపిన తర్వాత మనకు తగినంత, అంటే ఒక ఆర్డర్ కాబట్టి మనం కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా కలపాలి. ఈ మైదా పిండి కార్న్ ఫ్లవర్ ఉన్నాయి కదా, అవి ఎంత వేసుకోవాలి? సరిపడినంత వేసుకుంటే అంటే మనకు సరిపోయినంత. కొంచెం ఎక్కువ చికెన్ ఉంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది. మన ఒక ప్లేట్ కంటే ఒక 10 grams అట్లా. మైదా కార్న్ ఫ్లవర్ దేనికి వేయటం? అంటే దీని కోటింగ్, అంటే చికెన్ పైన మసాలా కానీ టేస్ట్ గురించి కానీ. ఓకే, మనం కలిపిన తర్వాత ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్క పీసు వేసుకుందాం. సో ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండాలి. ఆయిల్లో ఫ్రై అవుతుండాలి. ఎంతసేపు అలా ఫ్రై అవ్వాలి? అంటే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మనం చూస్తాం ఫ్రై అవుతుంది. సరే, ఇప్పుడు ఇంత చక్కని ఐటమ్స్ చేస్తున్నాం. చైనీస్ లోనే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి. చికెన్ 65, చిల్లీ పనీర్, పేపర్ చికెన్ ఇప్పుడు మనం చేసాం. ఓకే, ఇంకా చాలా చికెన్ 35 ఇంకా ఐటమ్ ఉన్నాయి. నువ్వు చేసిన ఐటమ్స్ అన్ని అందరు తినాలి కదా. ఓకే, ఒక్కసారి మన రెస్టారెంట్ అడ్రస్ చెప్పు. మన ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఐసిఐసిఐ బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్. ఐసిఐసిఐ బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్. ఐసిఐసిఐ బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్. ఐసిఐసిఐ బ్యాంక్ పక్కన పైన ఐసిఐసిఐ బ్యాంక్ పక్కనే దాంట్లో ఫస్ట్ ఫ్లోర్. అంతేనా? నైస్ రెస్టారెంట్. ఓకే, సో తప్పకుండా రండి. మరి టైమింగ్స్ చెప్పు. టైమింగ్స్ మార్నింగ్ 11 నుంచి రాత్రి 11 వరకు. రాత్రి 11 వరకు. మరి మార్నింగ్ 11 నుంచి రాత్రి 11 వరకు అంటే నువ్వు ఎన్ని గంటలకు వచ్చి రెడీ చేసుకుంటారు మీరు అందరు ఇక్కడ ఐటమ్స్? అంటే నేను మామూలుగా 10:30 అంటే 10:30కు వచ్చి మేము ఐటమ్ రెడీ చేసుకుంటాం. ఓకే, అయింది. మనం తీద్దాం. ఎలా చెప్పేస్తున్నావు అయిపోయిందని? అంటే నేను చెప్పాను కదా, జస్ట్ కలర్ ఉంటుంది కాబట్టి బ్రౌన్ వచ్చేస్తుంది కొద్దిగా. కలర్ వచ్చేస్తుంది కొంచెం. అంతేనా? అంటే మనం పచ్చి కనబడుతుంది కదా వేసినప్పుడు, తర్వాత కలర్ వచ్చేస్తుంది, కొద్దిగా బ్రౌన్ కలర్ అని వచ్చేస్తుంది. ఏదైనా 7 years ఎక్స్పీరియన్స్ కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేస్తారు ఉడికిందా లేదా తెలిసిపోతుంది. అంటే మనకు తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ తినేయచ్చా? తినేయచ్చా అంటే లేదా నెక్స్ట్ ఏం ఉండదు. ఇంకా మన ఐటమ్ రెడీ అయిపోయినా. ఓకే, రెడీ. దీన్ని ఒక బౌల్గా వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో
చక్కగా గార్నిష్ చేసుకున్నాడు. కీరా దోసకాయ, క్యారెట్, ఆనియన్స్ తో చక్కగా క్రిస్ప్ చేసుకొని చక్కగా గార్నిష్ చేసుకొని నా కోసం కాదు మన అందరి కోసం రెడీ చేస్తున్నాడు. ఏంటిది ఇది? పెప్పర్. ఓహో, పెప్పర్ చికెన్ ఇది. అదండి, పెప్పర్ చికెన్ కు వచ్చిన తిప్పలు ఇందాక నుంచి ఆయన చెప్తా ఉంటే పేపర్ చికెన్ అని నేను అనుకుంటున్నాను. అంటే పేపర్ దోశ అని ఉంది కదా, విన్నావా నువ్వు? పేపర్ దోశ అలాగా ఇలాగ చికెన్ లో కూడా పేపర్ చికెన్ ఉందేమని చెప్పి అనుకుంటున్నాను ఇందాక నుంచి. పెప్పరా? ఓకే ఓకే, పెప్పర్ చికెన్ అండి బాబు. రైట్. మరి ఇక్కడ చూడు, నీకు చెమట్లు నాకు చెమట్లు, అట్మాస్ఫియర్ చూస్తే వేడివేడిగా ఉంది. చక్కగా బయటికి వెళ్ళి కూర్చొని హ్యాపీగా తింటే బాగుంటుంది. అప్పుడు అక్కడ టేస్ట్ చేసి నీ సంగతి చెప్తా. 7 years ఎక్స్పీరియన్స్ లో ఇది ఎంత టేస్ట్ గా చేశాడో అప్పుడు చెప్తాను. ఓకే ఓకే. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటి? నెక్స్ట్ మనం చేసే ఐటమ్ చికెన్ 355. చికెన్ 355. నో డౌట్ క్లియర్ అవుట్. రైట్, నో కన్ఫ్యూషన్ అండి. ఓకే, ఇప్పుడు చికెన్ 355 కదా. చికెన్ 355 ఏమేమి ఐటమ్స్ కావాలి చెప్తా. చికెన్ ఫస్ట్ మనకు కావాల్సినంత చికెన్ తీసుకొని, అంటే ఒక్క ఆర్డర్ చికెన్ ఎంత తీసుకోవాలి అంటే 200 grams తీసుకొని మనం చిన్న పీసెస్ మనకి సైజ్. నాకేంటంటే ఫస్ట్ 355 చికెన్ చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్పు, లిస్ట్. ఓకే చెప్పు. లిస్ట్. ఫస్ట్ చికెన్, తర్వాత క్యాప్సికమ్, కాజు, ఆనియన్, తర్వాత మసాలా కొద్దాం మనం. ఓకే, మిర్చి, తర్వాత అల్లం, ఎల్లిపాయ, మనకు కావాల్సిన ఇంకా కొత్తిమీర లాస్ట్ వస్తుంది. కార్న్ ఫ్లవర్ ఇలాంటివి. కార్న్ ఫ్లవర్ మనకి ఉంది. తర్వాత ఈ కోటింగ్ చేసుకుంటాం కదా మనం కార్న్ ఫ్లవర్, మైదా, తర్వాత మనం గుడ్డ వేసుకోవాలి, ఎగ్, అజినమోటో, కొద్దిగా సాల్ట్, పెప్పర్ అది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత కొంచెం మన చిల్లీ సాస్ మనకు తగినంత, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసి జస్ట్ కాన్పూర్, మైదా. ఓకే, మంచి కలిపిన తర్వాత మనం కొంచెం గుడ్డు వేసుకోవాలి, ఎగ్ వేసుకోవాలి మనం. సో ఎగ్స్ ముందుగానే పగలగొట్టేసి రెడీగా ఉంటాయి. అంటే మనం రెడీ పెట్టుకోవాలి ఫస్ట్ ఐటమ్స్ రెడీ అంటే మనం పగలగొట్టేసి ఒక బౌల్ దాన్ని కొట్టేసి రెడీ పెట్టుకోవాలి. ఓకే, మనం గుడ్డు వేసాం కదా. ఓకే, మనం కలిపేసిన తర్వాత మంచి కలిపిన తర్వాత మసాలా మొత్తం కలిసిన తర్వాత ఓకే, కొద్దిగా సైడ్కి చేరుకోసి సైడ్ చేసుకొని కొంచెం సైడ్ వేసి దీంట్లో ఒక దాంట్లో ఎల్లో కలర్, కొంచెం రెడ్ కలర్ వేసుకొని. ఎందుకని ఇలాగా సగం డివైడ్ చేసావు చికెన్? అంటే మనం ఈ ఐటమ్స్ అలా చికెన్ 355 అంటే ఐటమ్స్ 2 కలర్స్ ఉంటాయి. 2 కలర్స్ ఉంటాయి, 3 కలర్స్. ఇంకో కలర్స్ మనం క్యాప్సికమ్ వస్తుంది. రైట్. ఓకే, కలర్ అంటే ఫైనల్ కి వచ్చేటప్పటికి 3 కలర్స్ వస్తాయి. రైట్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ రెడ్ కలర్ తర్వాత మనం ఫ్రై చేసుకుంటాం. ఆయిల్ కూడా రెడీగా ఉంది మనకి. ఇంతకుముందు నువ్వు చేసిన పెప్పర్ చికెన్ అండ్ ఇప్పుడు 355 చికెన్, ఈ రెండు కూడా మనకి ఎలాగంటే ఇది రైస్ లోకి తీసుకునేది కాదు కదా. రైస్ స్నాక్స్ కింద. ఓకే, పెప్పర్ చికెన్ ఎంత? పెప్పర్ చికెన్ ఇక్కడ రేటు 120. ఎక్కువ ఏ ఐటమ్ వెళ్తుంది? 355 లేదంటే పెప్పర్ చికెన్, 355, చికెన్ 65 ఇలాంటివి వెళ్తున్నాయి. మొత్తానికి ఈయన చేసిన ఐటమ్స్ అన్ని కూడా హాట్ కేక్స్ లో వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి. షూర్, రైట్.
మన ఫ్రై అయిపోయింది. తీసేసుకొని ఒక ప్లేట్లో ఉంచుదాం. ఓకే, ప్లేట్లో ఉంచుతాం. సో 2 కలర్స్ మనకు కనిపిస్తున్నాయి. 2 కలర్స్, ఇంకొకటి ఒకటి రెడ్, ఒకటి ఎల్లో కలర్. తర్వాత నేను చెప్పాను కదా క్యాప్సికమ్, ఆనియన్, కాజు కాదని, అవి మనం ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కాజు, క్యాప్సికమ్, ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఓకే, కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేస్తారా? అది మనం జాలి ఉంటుంది కదా, కొద్దిగా ఫ్రై చేస్తాం. తీసేసి మనం చికెన్ వేసుకున్నాం కదా, అదే ప్లేట్లో మనము క్యాప్సికమ్, ఆనియన్, కాజు వేసుకున్నాం, ఒక సైడ్కి వేసుకున్నాం. ఓకే, తర్వాత మనం దీన్ని డ్రై కడాయిలో కొట్టాలి. ఓకే ఓకే. అంటే ఏంటంటే ఇప్పుడు తాలింపు మనం తాలింపు వేసేసేయాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఓకే, పెట్టేసిన తర్వాత కళాయి పెట్టి మనం తగినంత కొంచెం ఆయిల్ చేసుకో స్టార్టింగ్. ఓకే, తాలింపులో ఏమేమి యూజ్ చేస్తారు? చెప్పాను కదా. ఫస్ట్ మిర్చి. ఓకే, ఫస్ట్ మనం మిర్చి వేసుకున్నాము. ఓకే, తర్వాత అల్లం, వెల్లుల్లిపాయ, నెక్స్ట్ మనం కొంచెం పుదీనా వేసుకున్నాం. పుదీనా. ఓకే, మనం మంచిగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి మనకు. అర్థమవుతుంది, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అల్లం, వెల్లిపాయ, మిర్చి, పుదీనా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం వాటర్ వేసి నీళ్ళు వేసుకో. ఓకే, నీళ్ళు దేనికి? నీళ్ళు ఎందుకంటే ఇది డ్రై ఐటమ్ అన్నావు, పక్కా డ్రై ఐటమ్ అన్నావు. డ్రై కొంచెం లైట్ గ్రేవీ వస్తుందా? గ్రేవీ ఏం రాదు. నేను కొద్దిగా వాటర్ వేసామా. ఓకే, తర్వాత మనం మసాలా చేస్తాం. మసాలా ఫస్ట్ అజీనా పౌడర్. ఓకే, మనం మసాలా మొత్తం వేసేసుకున్నాము. తర్వాత ఫస్ట్ మనం చికెన్ వేసేసుకున్నాం. చికెన్ కూడా దీంట్లో చక్కగా కలవాలి కదా, మసాలా కలవాలి. తర్వాత కాజు, క్యాప్సికమ్, చక్కగా నిమ్మకాయ పిండేసావు. ఓకే, రెడీ అయింది. మనం దీన్ని ప్లేట్లో వేసి చికెన్ 555 రెడీ. చికెన్ 555 రెడీ అండి. వావ్, మంచి సువాసన వస్తుంది, బాగా వేడిగా ఉంది. అని ఇంకా లాగించడం లేట్. నువ్వేం చేస్తావంటే ఇది 555 ఒకటి, పెప్పర్ చికెన్ 2 కూడా నాకు అక్కడ పంపించు. చక్కగా కూర్చొని ఆరాంగా టేస్ట్ చేసి నీ సంగతి చెప్తాను. ఓకే ఓకే. ఓకే, పెప్పర్ చికెన్ 555 రెడీగా ఉన్నాయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఒక పట్టు పట్టేద్దాం. టేస్ట్ ఎంత బాగుందనేది నేను చెప్తాను. వావ్, పెప్పర్ చికెన్ అదర్స్ బాబోయ్, అదర్స్. నెక్స్ట్ చికెన్ 555. మరి చికెన్ 555 ఎలా చేసాడో చూద్దాం. 3 కలర్స్ ఉన్నాయి చక్కగా, అండ్ రెడ్, ఎల్లో అండ్ క్యాప్సికమ్ గ్రీన్ కలర్. వావ్, బాబా ఇది కూడా సూపర్గా ఉందండి. నిజంగా
మొగలప్ప ఈజ్ గ్రేట్. నైస్ రెస్టారెంట్లో 7 yearsగా వర్క్ చేస్తూ ఇంత అద్భుతంగా చేయడం రియలీ సూపర్. మరి మొగలప్పని ఇంత ఐటమ్స్ చికెన్ ఐటమ్స్ మనకి ఇంట్రడ్యూస్ చేసినందుకు ఆయన వెంటనే మనం పిలవాలి కదా. సో డోంట్ మిస్. మరి మీరు కనుక ఇలాంటి డిఫరెంట్ టేస్టీ ఐటమ్స్, చైనీస్, తందూరి, సౌత్ ఇండియన్ ఐటమ్స్ ఏవైనా సరే టేస్ట్ చేయాలంటే వెంటనే మీరు వచ్చేయండి ఇక్కడికి. హాయ్, మొగలప్ప వచ్చేసాడండి. మరి ఇంత సూపర్ టేస్టీ ఐటమ్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే నువ్వు ముందు కూడా మంచి టేస్టీ ఐటమ్స్ చేయాలి. సో నిన్ను మెచ్చుకుంటూ మా లోకల్ టీవీ లోకల్ స్పెషల్ తరఫున నీకు స్మాల్ గిఫ్ట్. రైట్, ఆల్ ది బెస్ట్. ఇలాంటి టేస్టీ ఐటమ్స్ మీరు కూడా టేస్ట్ చేయాలంటే కనుక వెంటనే రండి. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ఎస్ఆర్ నగర్, ఐసిఐసిఐ బ్యాంక్ అప్స్టైర్స్లో రండి. సో మార్నింగ్ 11 to ఈవినింగ్ 11 వరకు ఆల్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్. సో ఈరోజు పెప్పర్ చికెన్ అలాగే చికెన్ 555 ఎపిసోడ్ మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేసిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో మంచి ఐటమ్తో వస్తాను. మరి ఈ ఎపిసోడ్ మీద మీ యొక్క వ్యూస్, సజెషన్స్, అలాగే మీకు తెలిసిన స్పెషల్ ఐటమ్స్ ఎక్కడైనా ఉన్నా, కన్నా, తిన్నా, విన్నా వెంటనే నాకు మెయిల్ చేయండి. localspecial@local.in. మీ మెయిల్స్ కోసం మీ క్రిష్ వెయిట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో మంచి స్పెషల్ ఐటమ్తో మీ ముందుకు వస్తాడు. అంటిల్ దెన్ మీరందరూ రెస్ట్ తీసుకోండి, నేను నా పని కానిస్తూ ఉంటాను.